Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. తాడేపల్లిగూడెంలో ఏ ఒక్క అభివృద్ధి పని జరగాలన్నా, ఎటువంటి అల్లర్లు లేకుండా శాంతి భద్రతలు పరిరక్షించబడాలన్నా అది ఒక్క కొట్టు సత్యనారాయణతోనే సాధ్యమవుతుందని పలువురు వక్తలు ఉద్ఘాటించారు. స్థానిక శ్రీ బలసులమ్మ అమ్మవారి కళ్యాణ మండపంలో శనివారం తాడేపల్లిగూడెం మోటార్ సైకిల్ మెకానిక్ ఓనర్స్ అండ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం జరిగింది. జిల్లా ఉపాధ్యక్షులు కొమ్మిశెట్టి వెంకటరాజు అధ్యక్షత వహించారు. వ్యాపారాలు చేసుకుంటూ వచ్చాం, పరిశ్రమలు స్థాపించాం. ఇప్పటికీ కూడా ఇండస్ట్రీలు అన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. అన్ని రకాలుగా కూడా ముందుకెళ్తున్నాం. ఇవాళ తాడేపల్లిగూడెంలో మరి ఇవాళ ఎవరు పోటీ చేసినా, ఇప్పుడు నేను పోటీ చేసి ఇప్పటికి 2 సార్లు నెగ్గాను, 3వసారి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పోటీకి వెళ్తాం, 7వసారి ఇవాళ. అయితే నా మీద నెగ్గిన వాళ్ళు 1994 కానీ 99 కానీ ఈ తాడేపల్లిగూడెంకి ఏం చేశారు, అంతకుముందున్న ప్రజాప్రతినిధులు తాడేపల్లిగూడెంకి ఏం చేశారు, తాడేపల్లిగూడెం మీద ఏమైనా ఏ రకమైన శ్రద్ధ తీసుకున్నారు. అలాగే నేను 5 సంవత్సరాలు నాకు అవకాశం వస్తే 5 సంవత్సరాల్లో ఈ తాడేపల్లిగూడెంని ఏ పద్ధతిలో అభివృద్ధి చేసి చూపించాం. ఇవాళ తాడేపల్లిగూడెంలో అభివృద్ధి అంటూ జరిగిందంటే ఆవేళ 5 సంవత్సరాల్లో జరిగిన పనులు మనం ఇవాళ చెప్పుకునే పరిస్థితి. మరి నా తర్వాత వచ్చిన ఇద్దరు కూడా మరి ఏం చేశారన్నది చెప్పుకోవడానికి ఎక్కడన్నా ఏదన్నా కార్యక్రమం ఉందా అని వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఇవాళ మళ్ళీ మనం అధికారంలోకి వచ్చాం. ఇవాళ మళ్ళీ అన్ని రకాలుగా కూడా రోడ్లు మనం వచ్చేటప్పటికి రోడ్లన్నీ కూడా పాడైపోయి ఉన్నాయి. 5 సంవత్సరాల తెలుగుదేశం కాలంలో పూర్తిగా రోడ్ల మీద చాలా నిర్లక్ష్యం వహిస్తే మరి కొన్ని రోడ్ల మీద నిర్లక్ష్యం వహించారు. ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చారా అంటే ఎక్కడ కూడా ప్రజలకు ఇచ్చిన హామీ ఒక్కడు కూడా నిలబెట్టలే. అన్నిటికీ కూడా మాటల వరకు చెప్పి మోసం చేశారు తప్ప. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు, ప్రీతం నేత డిప్యూటీ సీఎం దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ గారికి, వేదికను ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సోదరులారా, మీ అందరికీ తెలుసు ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో రాజకీయ పరిస్థితులు ఏంటి, ఈ రాజకీయ వ్యవస్థ ఎలా నడుస్తుందన్నది కూడా మీ అందరికీ తెలుసు. ఈ విషయంలో మీకు ఒక మాట సూటిగా చెప్పదలుచుకున్నాను. సహజంగా మన ఇల్లు ఎంత చక్కగా ఉండాలని మనం కోరుకుంటామో తెలుసున్న మాటే. ఈ తాడేపల్లిగూడెం రాజకీయాల్లో పెద్దలు ఈరాంజనేయులు గారి తర్వాత ఎందరో వచ్చారు, ఎందరో వెళ్ళిపోయారు. కానీ ఇది నా ఊరు, ఈ ఊళ్ళో ఒక స్థాయికి వచ్చాం, ఈ ఊరికి ఈ నియోజకవర్గానికి మేలు చేయాలి, మనం ఇక్కడ ఒక స్థాయికి వచ్చాం, అది ప్రతి ప్రజలకి కూడా దక్కాలి అనే ఉద్దేశంతో అనునిత్యం ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి ఈ తాడేపల్లిగూడెంలో కొట్టు సత్యనారాయణ గారనే మీకు చెప్పక తప్పదు. నా జీవితంలో నేను ఎంతోమందిని చూసా, చాలామందికి అతి సన్నిహితంగా కూడా నేను మెలిగా. కానీ ఇది నా ఊరు, ఇది నా వార్డు, ఇది నా సందు అని చూసైన వ్యక్తి ఈయన. ఇవాళ నేను మగస్తుతిగా చెప్తాం కాదు, నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా. నాకు ఆయన అంటే అభిమానం కూడా అదే. ప్రజల కోసం కష్టపడతాడు. మధ్య తరగతి నుంచి దిగువ స్థాయి ఏ వ్యక్తి వెళ్ళినా, ఏ వ్యక్తిని కార్యకర్తలుగా మేము తీసుకెళ్ళినా ముందు వాళ్ళ పని చేసి ముందుకు పంపిస్తాడు ఆయన. ఇటువంటి ఈ మోటార్ సైకిల్ మెకానిక్ వర్కర్స్లో గత 40 సంవత్సరాలు బట్టి అదే వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు కనపడుతున్నారు. మరి కొత్తగా వచ్చినటువంటి యువత కనపడతా ఉంది. మీరందరికీ కూడా నా విన్నపం ఏంటంటే, మీరు
మధ్యతరగతికి ఆ పైన ఉన్నటువంటి తరగతులకి మీకు ఎక్కువ వాళ్ళతో ఇంటరాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి మనిషి ఒక మోటార్ సైకిల్ ఉంటుంది. ఆ మోటార్ సైకిల్ రిపేర్ వచ్చినప్పుడు ప్రతి వ్యక్తి మీ దగ్గరికి రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. వచ్చినప్పుడు వాళ్ళ అభిప్రాయాలు కూడా మీతో పాలు పంచుకుంటారు. ఎందుకంటే 1 గంట 2 గంటలు మీతో వాళ్ళు అక్కడ కూర్చుని ఉంటారు కాబట్టి మీతో సత్సంబంధాలు ఉంటాయి కాబట్టి. అటువంటి సందర్భంలో మీ అందరికీ నేను విన్నవించుకున్నది ఏంటంటే, ఈ ఊరు మనది, ఈ ఊరు క్షేమం మనది, ఈ ఊరు అభివృద్ధి చెందాలంటే శాంతి పద్ధతులు సక్రంగా ఉండాలి. సమాజంలో శాంతి ఉంటే ఆ ఊరు అభివృద్ధి అవుద్ది అనే భావాన్ని కల్పించగల శక్తి మీలో మెండుగా ఉందని పూర్తిగా నమ్మినటువంటి వ్యక్తిని నేను. ఎందుకంటే సమాజంలో అనేక రకాలైనటువంటి వ్యక్తులు మీతో ఇంటరాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు మనసా వాచ కర్మణ ఈ ఊరు. ఈరోజు ఈ యొక్క మీటింగ్ ఎందుకు పెట్టారో మీ అందరికీ తెలుసు, ఇక్కడ వేదిక పైన వాళ్ళందరికీ తెలుసు. మరి కొట్టు సత్యనారాయణ గారు మరి 30 సంవత్సరాల నుంచి దగ్గరగా 30 సంవత్సరాల నుంచి మన తాడేపల్లిగూడెం ప్రజల కోసం మరి రాముళ్ళకి అందరికీ అప్పచెప్పి నిత్యం ప్రజల కోసం ప్రజల తరపున నిలబడి నెగ్గిన ఓడిన మరి ఎంతో కష్టపడితే మరి ఈరోజు దేవుడి దయ వల్ల, అలాగే అప్పుడు రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల, అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల మనం అప్పుడు రాజశేఖర రెడ్డి గారి సమయంలో మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామది కాకుండా మీ ఒక మోటార్ సైకిల్ మీ వృత్తికి ఎప్పుడు డబ్బులు బాగా ఉండాలంటే ఏం రావాలి? బైకులు బాగా తిరగాలి. బయట బైకులు బాగా తిరగాలంటే ఏం చేయాలి? స్టూడెంట్స్ బాగుండాలి. కాలేజీలు వస్తే ఎక్కువ స్టూడెంట్స్ వస్తారు, వాళ్ళు ఎక్కువ బైకులు ఇక్కడే తిరుగుతారు, మీకు ఆదాయం వస్తుంది. మరి ఆ కాలేజీలన్నీ ఎవరు తీసుకొచ్చారు? ఇదివరకు ఏమనేవారు? తాడేపల్లిగూడెం భీమవరం వెళ్ళిపోయేవారు, తణుకు వెళ్ళేవారు చదువుకోవడానికి. మరి యూనివర్సిటీలన్నీ ఇక్కడికే వచ్చింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు పేద తాడేపల్లి గ్రామంలో కూటమి అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ బోలిశెట్టి శ్రీనివాస్ కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించిన తాడేపల్లిగూడెం తెలుగుదేశం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. చంద్రబాబు నాయుడు నమస్కారం. ఈరోజు మిత్రులు చెప్పినట్టుగా మీరందరూ రాష్ట్రం విధ్వంసం వినాశనం అంటే జగన్మోహన్ రెడ్డి రుచి చూపించిన సంగతి మన దేశం. చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్రప్రదేశ్ చేయాలని ఈరోజు కాదు ఎప్పటి నుంచో కలగంటూ ఉన్నారు. ఆయన 14 నుంచి 19 వరకు ఎన్ని సిమెంట్ రోడ్లు వేసాం, ఈ ప్రాంతాలు ఎలా అభివృద్ధి చెందినాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎన్ని కట్టాం, ప్రజలు దోమలు పుట్టకూడదు, ఇవి అన్నీ కూడా మురుగునీటి పారుదల బాగుండాలి, మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాలి, రహదారులు ఏర్పాటు చేయాలని బీజేపీ ప్రభుత్వంతో టైఅప్ అయ్యి ఆ రోజు అక్కడి నుంచి వచ్చిన నిధులు కూడా అన్ని విలేజ్ల్లో కూడా మనం సిమెంట్ రోడ్ వేయించడం జరిగింది. ఆ తర్వాత ఈ రోజు వరకు కనీసం సెంటర్లో ఏదైనా డ్రైనేజ్ ఉందంటే దాంట్లో కనీసం సిల్ట్ తీయలేండి ఈ దుర్మార్గ ప్రభుత్వం. ఇవాళ పల్లెలకు వచ్చే డబ్బులు కూడా మరి ఈడ డైవర్ట్ చేసుకుని బట్టలు నొక్కుతాం, వాళ్ళు అనుచరులు జీతాలు ఎత్తాం, సాక్షి పేపర్ యాడ్లు ఎత్తాం, ఆయన విమానాల్లో తిరుగుతాం. హెలికాప్టర్లో కింద ఏమో ట్రైన్ యాక్సిడెంట్ అయితే పైన హెలికాప్టర్ నుంచి సర్వే అంట. అసలు ఎక్కడన్నా మనం చూడలేనటువంటి పరిస్థితి ఈ ముఖ్యమంత్రి దగ్గర ఉంది. 12 కిలోమీటర్ల జర్నీ చేయాలంటే 500 కిలోమీటర్ హెలికాప్టర్ రావాలి, దానికి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి. ఈ రాష్ట్ర ప్రజల డబ్బుని ఖాళీ చేసినటువంటి ఈ ముఖ్యమంత్రిని పంపకపోతే రాబోయే రోజుల్లో కూడా వచ్చే 5 సంవత్సరాలు కూడా ఏ పార్టీ వచ్చినా కానీ అసలు డెవలప్ చేసే అవకాశాన్ని మొత్తం శూన్యం చేశాడు. ఇటు బట్టలు నొక్కుదాం, లేకపోతే వచ్చే డబ్బు అంతా బీజేపీ ప్రభుత్వం నుంచి 1,80,000 కోట్లు వచ్చింది. మీరు ఇచ్చినంత కలిపి 2,30,000 కోట్లు, చేసినప్పు 11 లక్షల కోట్లు. అసలు ఎక్కడైనా పొందనుందా? ఇదంతా వడ్డీ కడతా ఉన్నాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. చాలామంది తెలియక
ప్రభుత్వం అప్పు చేసింది వాళ్ళు కట్టుకుంటారని. ప్రభుత్వం అంటే మనమేరా, మనం మన డబ్బే మనం ట్యాక్సీలు కడుతున్నాం, ఆ డబ్బునే వడ్డీలకు పోతుంది. ఆ వడ్డీ మినాయికి ప్రతి నెల మనకు డబ్బు ఇస్తూ ఉన్నారు. అంటే మనం కడుతున్నట్టు కదా. కరెంటు బిల్లు పెంచుతున్నారు, నిత్యావసర వస్తువులు పెంచుతున్నారు, డీజిల్ పెట్రోల్ రేట్లు ఎక్కువ, నిరుపేదలు బతకలేని పరిస్థితి. వాళ్ళు ఇచ్చి బియ్యం, వాళ్ళు ఇచ్చి పెన్షన్తో బతికేయాలని సోమరపోతులాగా చాలామందిని వాళ్ళందరినీ కూడా యువతని మత్తులో జోగుతున్నారు. ఇవాళ కొత్తగా ఒక న్యూస్ ఏంటంటే ఆయన ఎవరు పురంధరేశ్వర దగ్గరంట ఆయన పట్టుకున్నారంట. మీరు 40,000 కోట్లు మారక ద్రవ్యాలు గుజరాత్ పోర్టులో పట్టిన ఎన్నికల శంకారావు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈవేళ పెత్తాడిపల్లి గ్రామంలో రెండో రోజు ఎన్నికలు ఇంకా టైం ఉంది కాబట్టి ఈ పాదయాత్ర చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజున డ్రగ్స్ పట్టుబడితే అదేదో ప్రతిపక్షాల మీద తోసేసే మనస్తత్వం కలిగిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అని అంటే అది సజ్జల రామకృష్ణారెడ్డి చరిత్ర. అతను ప్రభుత్వం నుంచి ప్రభుత్వ జీతగాడు కింద లెక్క. మరి ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ పార్టీకి పనిచేసే పద్ధతి ఇది వైసీపీ పార్టీకే దక్కుతుంది. ముఖ్యంగా గత 5 సంవత్సరాలుగా వ్యవస్థలను అన్ని చిన్నాభిన్నం చేసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అని అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్లోనే ఉన్నారు. అన్నీ కొల్లగట్టేశారు. ఎక్కడ పడితే అక్కడ అవినీతి తాండవం అయిపోయింది. ఇక్కడ తాడేపల్లిగూడెం నియోజకవర్గం తీసుకుంటూ ఉంటే మరి ఆయన చేసిన చరిత్ర అంతా కూడా రోజు చెప్తా ఉన్నాం. ప్రజలు కూడా దాన్ని బాగా వినసొంపుగా వింటూ ఉన్నారు. మరి ఇన్ని కాదు చెప్తే నిన్న మొన్న ఇక్కడ ఉన్న మున్సిపల్ కమిషనరు మరి ఈ రాబోయే ఎలక్షన్ సందర్భంగా ఈరోజు తాడేపల్లి నియోజకవర్గంలో పెద్దాడపల్లి గ్రామంలో ఇంటింటి కార్యక్రమం రెండో రోజు ప్రారంభించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అలాగే తెలుగుదేశం నాయకులు బాబ్జీ గారు, అన్నవరం గారు, మిగతా అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా జరిగిన 9 సంవత్సరాల 9 మాసాల్లో నరేంద్ర మోడీ గారి పరిపాలన ఒక్క అవినీతి ఆరోపణలు లేకుండా ఈ భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో మరి అభివృద్ధి పదంలో ఉంచిన నాయకుడు ఎవరంటే మోడీ గారు. ఆయన యొక్క అడుగుజాడల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి ఏర్పడి మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కలిసి ఇక్కడ కూటమిగా ఇక్కడ జరుగుతున్న అధికార పార్టీ అక్రమాలను అరికట్టే విధంగా, ఎందుకంటే ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడికి వెళ్ళిందంటే చెప్పలేని స్థాయికి కింద స్థాయికి పడిపోయి ఈరోజు అభివృద్ధి లేపడమే కాకుండా ఈ 5 ఏళ్ళలో మోడీ గారు ఇచ్చిన నిధులన్నీ కూడా దారి మళ్లించి వాళ్ళ జేబులో వేసుకునే విధంగా కార్యక్రమం చేసి ఇదంతా బాబ్జీ గారు అన్నట్టు మదక ద్రవ్యాల వ్యాపారం ఎవరి దగ్గర ఉందంటే వాళ్ళ నాయకుల చేతిలో ఉంది. ఈరోజు అక్కడ దొరికిన కంపెనీ నాయకులు ఐజేయు పిలుపులో భాగంగా ఏపీయూడబ్ల్యూజే అనుబంధంగా ఉన్న తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్త జర్నలిస్టుల హక్కుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మరి అన్నప్పుడు న్యూస్ ఇచ్చుకుంటాంగా స్టేటస్ లో పెట్టుకునేటప్పుడు ఫోటో తీసేస్తాను. ఓన్లీ ఫర్ జర్నలిస్ట్ గ్రూప్స్ మాత్రమే ఫోటోస్. స్టేటస్ లో ఏం పెట్టండి, స్టేటస్ లో ఫేస్బుక్ లో ఏం పెట్టదు. మమ్మల్ని కూడా ఇట్లా మీడియా పెట్టి వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ పిలుపు మేరకు జర్నలిస్టులు కోర్టుల దినంగా పాటించడం జరుగుతుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా మనది ప్రపంచంలోనే అత్యున్నత ప్రజాస్వామ్య విలువలు కలిగిన భారతదేశం. ప్రజాస్వామ్యం పరిడే వెళ్ళాలంటే మీడియాకి స్వేచ్ఛ ఉండాలి. మీడియాకి స్వేచ్ఛ లేకుండా ప్రతిబంధకాలు ఎదురైనప్పుడు ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కూడా విఘాతం కలిగే పరిస్థితి ఏర్పడుతుంది.
కాబట్టి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో మీడియా కూడా ఒక కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఈరోజు మేము కార్యక్రమం కూడా దానికి అనుగుణంగానే నియమ నిబంధనలకు లోబడి చేపట్టడం జరిగింది. ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా మా జర్నలిస్ట్ యూనియన్ తరఫున మేనిఫెస్టో అంటే జర్నలిస్టుల కోరికలు ఏమేమి ఉన్నాయో, వాళ్ళ సమస్యలు ఏమి ఉన్నాయో అట్లా పరిష్కరించాలి, వాళ్ళకి యోగక్షేమాలు ఏంటి అనేది సవివరంగా తెలియజేస్తూ మేనిఫెస్టోలు సమర్పించడం జరిగింది. రాజకీయ పార్టీలకు మేము చేసిన విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళు ప్రవేశపెట్టే వాళ్ళ రాజకీయ పార్టీల మేనిఫెస్టోలో జర్నలిస్టులకు సంబంధించిన అంశాలను కూడా పెట్టండి అని చెప్పేసి మేము విన్నవించాం. అది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఇదేంటంటే సేవ్ జర్నలిజం, సేవ్ డెమోక్రసీ. అంటే జర్నలిజాన్ని మనం రక్షించగలిగితే ప్రజాస్వామ్యాన్ని రక్షించగలుగుతాం. ఎన్నికల కమిషన్ కూడా ప్రజాస్వామ్య పరిరక్షణకి పనిచేసే అత్యున్నతమైనటువంటి భారతదేశంలో అత్యున్నత సంస్థ. కాబట్టి జర్నలిస్టులు యూనియన్ కూడా ఐజేయూ కూడా ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలంటే జర్నలిజం కూడా పరిరక్షించబడాలి. కాబట్టి సేవ్ జర్నలిజం, సేవ్ డెమోక్రసీ అనే నినాదంతో ఈరోజు మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా అధికారులకు కానీ అలాగే ప్రజాప్రతినిధులకు కానీ కూడా వినతిపత్రాలు ఇవ్వడం సమర్పించడం జరుగుతుంది. భవిష్యత్తులో మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని కూడా మా యూనియన్ దేశవ్యాప్తంగా డిమాండ్ చేస్తుంది. అలాగే జర్నలిస్టులకు వాళ్ళ యొక్క వృత్తి నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా వాళ్ళ స్వేచ్ఛగా వృత్తి నిర్వహించుకునే విధంగా తగిన భద్రత కల్పించాలని కూడా ఈ సందర్భంగా మేము యంత్రాంగాన్ని కోరుతున్నాం. జర్నలిజం సేవ్ డెమోక్రసీ పేరుతో ఐజేయూ పిలుపు మేరకు తాడేపల్లిగూడెం ఏరియా ప్రెస్ క్లబ్ సభ్యులందరూ కూడా ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది. అయితే ప్రజాస్వామ్యబద్ధంగా జర్నలిస్టులకు రావాల్సినటువంటి కోరికలన్నీ కూడా గత ప్రభుత్వాలు అవి కూడా పట్టించుకోకపోవడంతో దీన్ని ఐజేయూ ఒక కోరికల దినంగా ఉస్తాద్ భగత్ సింగ్ వర్ధంతిని కోరికల దినోత్సవంగా, జర్నలిస్టుల కోరికల దినోత్సవంగా చేయడం జరిగింది. ఉస్తాద్ భగత్ సింగ్ స్వతంత్ర పోరాటంలో అమరుడైనప్పుడు ఆయన ఈ దేశ బానిస సంఖ్యలు తెంచడానికి ఆయన ఉరికంబం ఎక్కాడు. అయితే అటువంటి వీరుణ్ణి అతను కూడా ఒక జర్నలిస్టే, అతను గుర్తు చేసుకుంటూ ఈరోజు సేవ్ డెమోక్రసీ, సేవ్ జర్నలిజం అనే పేరుతో మనం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. అయితే ఒకసారి భగత్ సింగ్ అతని తండ్రితో పాటు వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళాడంట. వెళ్ళినప్పుడు అతను విత్తనాలు చల్లుతున్నాడు. విత్తనాలు చల్లుతున్నారు, తండ్రి గింజలు చల్లుతున్నారు. ఏం జరుగుతుంది ఇక్కడంటే, ఈ విత్తనాలు జరిగితే మొక్కలు వస్తాయి, మనందరికీ ఆహారం దొరుకుద్దని అన్నాడంట. అయితే అది కాదు, మేము తోటాలను జల్లుదాం అనుకున్నాం, తుపాకులు మొలుస్తాయని అడిగాడంట భగత్ సింగ్. అటువంటి బాల్యంలోనే అంత కసితోటి అతను స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడు. చిన్న వయసులో ఉరికంబం ఎక్కాడు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం మళ్ళీ మన దేశం అటువంటి పరిస్థితుల్లో ఉందేమో అనేటువంటి చిన్నపాటి ఆక్రోశం, బాధ అయితే కలుగుతుంది. జర్నలిస్టుల మీద దాడుల్ని అందరూ ఖండించాలి, ఏకోన్ముఖులే ఖండించాలి. ప్రతి ప్రభుత్వం, ప్రతి రాజకీయ పార్టీ కూడా జర్నలిస్టులను గుర్తుపెట్టుకుని వాళ్ళ మేనిఫెస్టోలో జర్నలిస్టుల హక్కులను, వాళ్ళ కోరికలను పొందుపరచాలని చెప్పి కోరుకుంటున్నాం. క్షయ వ్యాధిని దేశం నుంచి తరిమి కొట్టాలని తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి. సూర్యనారాయణ అన్నారు. క్షయ వ్యాధి నివారణ దినోత్సవాన్ని తాడేపల్లిగూడెం పట్టణంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీ జరిపారు. ఈరోజు మన తాడేపల్లిగూడెం పట్టణంలో ప్రతి సంవత్సరం మార్చి 24వ తారీఖున జరిగే వరల్డ్ టీబీ డేని ఈరోజు మనం ఇక్కడ ఎన్టీఆర్ జంక్షన్ అర్బన్ హెల్త్ సెంటర్లో ఘనంగా చేసుకోవడం జరిగింది. దీనికి హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు అలాగే డాక్టర్ నిపుణులు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయం. ప్రపంచ దేశాలను పట్టిపీడుస్తున్నటువంటి ఈ క్షయవ్యాధి అంతమొందించడానికి ప్రతి నెల ఫిబ్రవరిలో 17 నుంచి 23 వరకు టీబీ వారోత్సవాలు జరిపి టీబీ మీద ప్రజల్లో అవగాహన కల్పించి వారిని చైతన్యపరిచి తద్వారా ప్రతి నెల మార్చి 24వ తారీఖున ఈ కార్యక్రమం మన రాబర్ట్ కోచ్ గారు ఈ టీబీ బ్యాక్టీరియా కనుగొన్న రోజుని టీబీ డే కింద చేయడం జరుగుతుంది. ఈ టీబీ డే పురస్కరించుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతాయుతంగా టీబీ మీద అవగాహన కలిగి ఉండాలి. ఈ అవగాహన కలిగి ఉండే కార్యక్రమంలో భాగంగా ప్రతి పేషెంట్, ప్రతి వ్యక్తి కూడా టీబీ యొక్క లక్షణాలు అయినటువంటి 2 వారాల నుంచి దగ్గు, సాయంత్రం కూడా జ్వరం రావడం, ఆకలి తగ్గడం, బరువు కోల్పోవడం, ఇలాంటి లక్షణాలతో ఎవరైతే ఉన్నారో వారందరూ వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి టీబీ ఉందో లేదో నిర్ధారణ చేయించుకొని ప్రభుత్వం ఇచ్చే ఉచిత పరీక్షలు చేయించుకుని
అలాగే ప్రభుత్వం ఇచ్చే ఉచిత మందుల్ని 6 నెలలు వరకు వాడాలని, తద్వారా టీబీ రహిత సమాజం కింద ఈరోజు మారుతుంది మన సమాజాన్ని అనే స్ఫూర్తితో ఈ వరల్డ్ టీబీ డే చేయడం జరిగింది. ఈ వరల్డ్ టీబీ డేలో ముఖ్యంగా రామకృష్ణ బాలేశ్వర్ గోయంక ట్రస్ట్ వారు మనకి టీబీ పేషెంట్లకి ఎంతో విలువైనటువంటి పౌష్టికాహారాలని అందించడం జరిగింది. టీబీ పేషెంట్ ప్రతి ఒక్కరు కూడా మందులతో పాటు సమానంగా పౌష్టికాహారం తీసుకోవడం అనేది ఒక భాగంగా ఉండడం వల్ల ఈ ట్రస్ట్ వారు ప్రతి నెల కూడా టీబీ పేషెంట్లకి ఈ పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. ఇలాంటి పౌష్టికాహారాన్ని టెస్టులని పరీక్షలని అన్ని వినియోగించుకుని ప్రతి పేషెంట్ కూడా బాధ్యతగా వ్యవహరిస్తూ సమాజం నుంచి టీబీని పారద్రోలాలని మేమందరం ముక్తఖండంతో ఈ రోజున ఒక ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి వైద్య ఆరోగ్య సిబ్బంది అందరికీ కూడా పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమాలన్నీ కూడా గౌరవ శనివారనాథ్ గారి డాక్టర్ బాదునాథ్ గారి ఆదేశాల మేరకు మేము చేయడం జరిగింది. ధన్యవాదాలు. తాడేపల్లిగూడెంలో నవరత్నాల టీం నిర్వహించు అన్న సమారాధన కార్యక్రమం 297వ వారం. ఈ వారం దాతలు భుజబలపట్నం వాస్తవ్యులు ముప్పిడి సూర్యనారాయణ గారి సంవత్సరికం సందర్భంగా వారి కుమారులు పూర్ణచంద్ర ఆదినారాయణ, నానాజీ గారు, పద్మావతి దంపతులు, కరుణ కుమార్, ఝాన్సీ దుర్గా, అనిల్ కుమార్, దీప్తి ఈ రోజు అన్న సమారాధనకు సహకరించారు. వారి కుటుంబానికి ఆ శ్రీనివాసుని కృపా కటాక్షాలు ఎల్లవేళలా కలగాలని కోరుకుంటున్నాము. నవరత్నాల టీం. సూర్యనారాయణ గారు అన్న ప్రసాద ప్రదాత, ప్రసాద ప్రదాత, అన్న ప్రసాద ప్రదాత, ప్రసాద ప్రదాత, అన్న ప్రసాద ప్రదాత, అన్న ప్రసాద ప్రదాత, అన్న ప్రసాద ప్రదాత. తాడేపల్లిగూడెం ఆర్టీసీ బస్టాండ్లో సమీపంలో వేయించేస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి అభయాంజనేయ స్వామి వారి దేవ మందిరం వద్ద నవరత్నాల టీం వారు నిర్వహించేటటువంటి అన్నదాన కార్యక్రమం ఈ వారం 297వ వారానికి చేరుకుంది. ఈ వారం దాతలుగా వ్యవహరించినటువంటి ఆయన ముప్పిడి సూర్యనారాయణ గారు భుజబలపట్నం వాస్తవ్యులు దాతలుగా వ్యవహరించారు. ఈ అన్నదాన కార్యక్రమం ఇంత విజయవంతంగా నిర్విరామంగా చక్కగా సాగుతున్నందుకు దాతలకి మా నవరత్నాల టీం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. అదేవిధంగా ఎవరైనా పుట్టినరోజులు కానీ, పెళ్లి రోజులు కానీ, షష్ఠిపూర్తి ఉత్సవాలు కానీ, తర్వాత వాళ్ళ కుమారుడు లేక కుమార్తె వివాహమైన సందర్భంలో కానీ, వాళ్ళ కుమారుడు కూడా ఉద్యోగం వచ్చిన సందర్భంలో కానీ అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. దానాల్లోకెల్లా అన్నదానం విన్నా దానికి లేదు మరి ఏది సరిసాటి. అందుచేత ప్రతి ఒక్కరూ కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని
స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు అవుతారని కోరుకుంటున్నాం. ఈ అన్నదాన కార్యక్రమాన్ని చేయడానికి దాతలు ముందుకొచ్చి అనేక మందికి ఇంకా అన్నదానం చేసి తిరుపతి పెద్దపతి మాదిరిగా ఇక్కడ కూడా అన్నదాన కార్యక్రమం నిర్విరామంగా విజయవంతంగా కొనసాగించాలని కోరుకుంటున్నాం. హరి శ్రీనివాస. జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీను గెలిపించాలని కోరుతూ జనసేన వీర మహిళల ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. తొలుత హౌసింగ్ బోర్డులో ఉన్న తక్షణముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇంటింటికి తిరుగుతూ మహిళలకు కుంకుమ బొట్టు పెడుతూ కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రచారం నిర్వహించారు. మన బొలిశెట్టి శ్రీనివాసన్ एक पोजीशन సూపర్ అలా ఉన్నాడు బా. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి గెలుపు కోసం ఈరోజు తాడేపల్లిగూడెం పట్టణంలో హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద ఉన్నటువంటి ఈ ఆంజనేయ స్వామి గుడి వద్ద పూజలు చేసి ఈ ప్రచార కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అందరూ ఈ ఉమ్మడి అభ్యర్థిని అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించుకోవాలని, మే 13వ తారీఖు జరుగుతున్న ఎన్నికల్లో మనం గత 5 సంవత్సరాలుగా పడుతున్న అనేక ఇబ్బందులకి మనం ఫుల్ స్టాప్ పెట్టాలని, మనం ఈ ఉమ్మడి అభ్యర్థి గెలుపు ద్వారా తాడేపల్లిగూడెం ఈ అసెంబ్లీని రాష్ట్రంలోనే ప్రప్రథమంగా మొట్టమొదటి విజయంగా మనం నమోదు చేయాలని, కాబట్టి అందరూ కూడా మీ అందరూ సహకరించి ఈ ఉమ్మడి అభ్యర్థిని అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని మీ అందరినీ కోరి ప్రార్థిస్తున్నాము. భారత్ మాతాకి జై. ఈరోజు తాడేపల్లిగూడెంలో హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న అభయాంజనేయ స్వామి గుడి దగ్గర పూజలు చేసి మేము హౌసింగ్ బోర్డు కాలనీలో వీర మహిళలు అందరం కలిసి ప్రచారం మొదలు పెట్టాం. అన్నయ్య గారు పల్లిపూరులో ఉన్నారు, ఇంకొక 10 ఊర్లు ఉన్నాయి, అవి కూడా పూర్తి చేసుకుని టౌన్కి వస్తారు. ఇలాగా మేము వీర మహిళలు అందరం కలిసి టౌన్లో తిరుగుదామని ఈ రోజున ప్రారంభించాము. అలాగే బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా శ్రీను గారిని ప్రకటించిన తర్వాత, ఇప్పుడు ప్రకటించక ముందే మేము 2 సంవత్సరాల నుంచి పల్లిపోరు చేస్తున్నాం. ఇప్పుడు ప్రకటించిన తర్వాత క్యాన్వాసింగ్ మొదలు పెట్టాం. తాడేపల్లిగూడెం ఇక్కడ హౌసింగ్ బోర్డు కాలనీలో ఆంజనేయ స్వామి విగ్రహం పూజ చేసి ఈ యొక్క ఉమ్మడి అభ్యర్థి అయిన బొలిశెట్టి శ్రీను గారి తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థి అయిన ఆయన విజయం కోసం ప్రతి మహిళ కూడా కదలి వచ్చి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఇచ్చిన మాట మీద నిలబడే వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు. ఈ ముగ్గురు మాట మీద మనందరం కూడా కదిలి వచ్చి ఈ తాడేపల్లిగూడానికి పట్టిన దరిద్రం వదిలించుకోవాలని ప్రతి వాళ్ళు కూడా, ఎవ్వరూ కూడా మా దగ్గరికి ఓటుకి వస్తాడు కదా మేము చెప్తాం వాడి సంగతి. ఒక రోడ్డు లేదు, ఒక అభివృద్ధి లేదు, ఒక కంపెనీ లేవు. చదువుకున్న ప్రతి మహిళ, ప్రతి యువత కూడా ఇతర దేశాలు వెళ్ళిపోయి వాళ్ళు ఇష్టం పాపం అక్కడ బతుకుతున్నారు. ఇక్కడ ఏమీ లేదు. చదువుకున్న వాళ్ళకి ఇల్లు కట్టుకుందామంటే ఇసుక లేదు, ఏమి అభివృద్ధి లేకుండా ఇవాళ ఓటు అడుగుతామని వస్తున్నాడు. కానీ వాళ్ళందరికీ ఒకటే అడగండి, మీరందరూ మాకేం చేసావు? ప్రతి ఊళ్ళో కూడా ఏ ఎమ్మెల్యే అయినా మాకేం చేసామని అడుగుతున్నారు. మనందరం కూడా ఇక్కడ ప్రతి మహిళ కూడా బయటకు వచ్చి మాకేం చేసావు తాడేపల్లిగూడానికి అనేసి అడిగి వాళ్ళకైతే ఓటు అడిగే హక్కు లేదు. మన అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు అప్పుడే ఎన్ని ఓట్లు, ఎన్ని అభివృద్ధి జరిగినాయి. కాకపోతే మనందరం కూడా ఈసారి మన అభ్యర్థి అయిన మన ఉమ్మడి శ్రీనివాస్ గారిని మనం గెలిపించుకుని పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి గిఫ్ట్ గా ఇవ్వాలని ప్రతి మహిళను కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం వరకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. నివారం ఉదయం 11 గంటలకు బస్టాండ్ ఆవరణలో లక్కీ డీప్ నిర్వహించబడును. సెలెక్ట్ చేసిన రూటులలో భీమవరం, గణపవరం, ఆచంట,
జంగారెడ్డిగూడెం రూట్లలో ఈ పీకే ఇంప్రూవ్మెంట్ కొరకు మరియు ప్రయాణం చేసే ప్రయాణికులకు ప్రోత్సాహ బహుమతులను 23/03/2024 ఉదయం 11 గంటలకు తాడేపల్లిగూడెం బస్టాండ్ ఆవరణలో గౌరవనీయులు డిపో మేనేజర్ శ్రీ వైఎస్ఎన్ మూర్తి గారి ఆధ్వర్యంలో ప్రయాణికుల సమక్షంలో లక్కీ డ్రా నిర్వహించబడినది. ఏపీఎస్ఆర్టీసీ గత జనవరి నెల నుండి రాష్ట్ర వ్యాప్తంగా లక్కీ ట్రిప్ స్కీమ్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఏపీఎస్ఆర్టీసీ బస్సులో సురక్షిత ప్రయాణం చేయడంతో పాటు ఈ గిఫ్ట్లు కూడా పొందేటువంటి అవకాశాన్ని కల్పించింది. ఇందులో భాగంగా మన డిపో నుంచి 3 రూట్లు సెలెక్ట్ చేయడం జరిగింది. తాడేపల్లిగూడెం, భీమవరం వయా గణపురం, తాడేపల్లిగూడెం ఆచంట, తాడేపల్లిగూడెం జగరారెడ్డిగూడెం. ఈ 3 రూట్లలో ప్రయాణం చేసినటువంటి ప్రయాణికులు తమ ప్రయాణం పూర్తయిన తర్వాత టికెట్ వెనకాల వారి పేరు, సెల్ నెంబరు రాసి బస్సులో ఉన్నటువంటి గిఫ్ట్ బాక్స్లో వేసినట్లయితే ప్రతి 15 రోజులకి ఒకసారి డ్రా తీసి వారికి విజేతలుగా ప్రతి రూట్లో కూడా ఇతన్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సెలెక్ట్ చేసి వారి పేర్లు మన పత్రికా ముఖ్యంగా అదేవిధంగా టీవీ ఛానల్ ద్వారా కూడా తెలియకోసం జరుగుతుంది. ఇంతే కాకుండా వారికి వ్యక్తిగతంగా ఫోన్ ద్వారా కూడా తెలియచేయడం జరుగుతుంది. ఆ రకంగా మరి ఈ గిఫ్ట్ స్కీమ్ని జీవి మాల్ వారి సౌజన్యంతో ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. మరి ఈ రోజున కూడా మరి ఇది ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఈ జంగారెడ్డిగూడెం రూట్లో ఇద్దరిని, అదేవిధంగా ఆచంట రూట్లో ఇద్దరిని, మరి గణపురం భీమవరం రూట్లో ఇద్దరిని కూడా సెలెక్ట్ చేసి వారికి మరి ప్రయాణికులు అందరి సమక్షంలో బస్ స్టేషన్లో డ్రా తీసి ప్రయాణికుల చేతే డ్రా తీసి మరి వారికి ఇది అందజేయడం జరుగుతుంది. వారందరి పేర్లు కూడా పత్రికా ముఖ్యంగా కూడా ప్రచురించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని ఏపీఎస్ఆర్టీసీ బస్సులో సురక్షితంగా ప్రయాణం చేసి గిఫ్ట్లు కూడా పొందవలసిందిగా కోరుతుంది. ఉంగుటూరు నియోజకవర్గం జనసేన ఉమ్మడి అభ్యర్థి ధర్మరాజ్ పెదవేలమిల్లి సిద్ధాంతి దండమూడి వెంకటేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.